బిగ్ బాస్ ప్రోమో 3 ఇప్పుడే రిలీజ్ అయింది. ఒక పావు గంట అవుతుంది. దీంట్లో ఎంత సంతోషపడుకుంటూ ఉన్నారో అంతకంటే ఎక్కువ మాత్రం బిగ్ బాస్ అయితే ఏడిపిస్తున్నాడు. బెలూన్స్ ఊదేది ఉంది కదా, అది 5 minutes ఊదాలని చెప్పి ఉంది. దాంట్లో స్ట్రాటజీ చూపించేది ఎవరనంటే గేము సరిగా ఆడుకోకుండా అంతా చికా చేసింది రీతు, పవన్. వీళ్ళిద్దరు చేయబట్టి గెలిచిన వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. అది దేనికనంటే వాళ్ళు గేమ్ మొత్తం రాంగ్ ఆడారు. గేమ్లో క్వాలిటీ లేదు, అంతా తప్పుగా ఆడారు, అంతా విరుద్ధం. బిగ్ బాస్కి కూడా నచ్చలేదు, విరుద్ధంగా ఆడారు. ఇవాళ మాత్రం చెత్త గుడ్డులు కొడతాడు, మామూలుగా ఉండదు బిగ్ బాస్. సాయంత్రం నైట్ 9:30 చూడండి. దాంతోపాటు సంజన, లోరా వీళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. కానీ వీళ్ళు మంచిగా ఆడినా కానీ రీతు, పవన్ వల్ల వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. పరిష్కారం మాత్రం అందరికీ పడుతుంది. గెలిచినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. నైట్ 9:30 చూడండి. గేమ్స్ అయితే ఇలా చాలా బాగుంటాయి. నైట్ మధ్యాహ్నం ఉసుకతో గేమ్ ఒకటి, బెలూన్స్ ఊదేది, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే స్టేటస్ చూపిస్తాను. దాంతోపాటు జట్లు ఉన్నారు కదా, వాళ్ళకి ర్యాంకింగ్ అంటే ఏ 5th ఎవరు ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంకు, 3rd, 3 ఇట్లా ఎవరి ర్యాంకులు గ్రూపులు లెక్క ఎవరి ర్యాంకుకి తగ్గట్టు వాళ్ళని కూడా ఫొటోస్ అయితే పెట్టేసిండు. ఒకసారి అది కూడా చూద్దాం. దాంతోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నాకు తెలిసి ఇవాళ రేపు కూడా ఒకళ్ళిద్దరు వచ్చేటట్టయితే ఉంది. ఒకసారి అయితే అది కూడా క్లియర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే మాత్రం ఇంకొక లెవెల్లో ఉంటుంది, అది మామూలుగా ఉంటుంది. ఎందుకనంటే వైల్డ్ కార్డ్ వచ్చిన కానీ ఇంకా వీళ్ళకి యుద్ధం అనేది ఇంకెక్కువైపోతుంది, కానీ తక్కువైతే కాదు. ఇప్పటికే ఉన్న వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా వస్తే ఇంకా మామూలుగా ఉండదు. రీతుకి అయితే ఎన్నిసార్లు చెప్పినా కానీ సిగ్గు అయితే రావట్లేదు. ఎందుకంటే డెమన్ పవన్ చూసుకొని మొన్న నాగార్జున కూడా ఆ గేమ్ సంచారకుగా ఉన్నప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చిండు నాగార్జున. అయినా కానీ ఇంత కానీ మనిషిలో మార్పు అనేది అయితే కానరాలేదు. ఈరోజు బిగ్ బాస్కి కూడా కోపం వచ్చింది. ఇవాళ ఆడే గేమ్లో బెలూన్స్ ఆడే ఆటలు కూడా రీతు, పవన్ వీళ్ళిద్దరైతే మొత్తం విరుద్ధంగా, గేమ్స్కే విరుద్ధంగా ఆడారు. అదైతే ఆ మనిషిలో అయితే మార్పు రావట్లే. డెమన్ పవన్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ గేమ్లో అయితే పెట్టలేకపోతుంది రీతు. ఎందుకంటే వాళ్ళిద్దరూ గేమ్స్ ఆడుతున్నట్టుగా ఆడటానికి గెలవడానికి వచ్చినట్టయితే లేదు. వాళ్ళు మంచి లవ్ చేసుకోవడానికి అయితే వచ్చినట్టుంది ఆ గదిలోకి. ఓకేనా, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటాం. నైట్ పూట అందరు నిద్రపోయినాక వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటాం. అంత చికాకు అయితే చేస్తున్నారు. వాళ్ళ వల్ల అయితే మొత్తం గేమ్ మొత్తం హౌస్ మొత్తం అయితే బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరికి అట్రాక్షన్ ఉంటే ఉండొచ్చులే, కానీ మరీ గేమ్స్ని పక్కన వాళ్ళని కూడా బలి చేయడం అనేది వేస్ట్. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏమైనా ఉంటే ఆడండి, ఆడకపోండి, అది తర్వాత సంగతి. అంతేగాని వాళ్ళు చేయబట్టి పక్కన వాళ్ళు కూడా చూడబెట్టకుండా అటుగోరు మాట్లాడటం, ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు అయితే బంద్ చేసుకుంటే రీతు గారు చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ వారం మరీ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే నాకు తెలిసి అయితే రీతుకి అయితే ఈసారి అయితే మ్యాక్సిమం బయటకు అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే ఆమె ఆడే గేమ్స్ బాగాలేదు, ఆ పర్ఫార్మెన్స్ కూడా ఆడుతుంది. ఎప్పుడు ఫిజికల్గా అట్లా బలంగా ఆడేటప్పుడైతే ఆడుతుంది, కానీ కొంచెం బ్రెయిన్ తోటి ఆడే గేమ్స్ తోటి అయితే ఆమె గెటన్ కాలేకపోతుంది. దాంతోపాటు సంజన ప్లస్ లోరా వీళ్ళు కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన ఎందుకనంటే గుడ్లు దొంగతనం చేయటం, గుడ్లు దాచుకొని తినటం, అది ఒకళ్ళ కాడ నోట్ కార్డ్ ఫుడ్ తీసుకుంటాం అనేది చాలా రాంగ్. అది మొన్న నాగార్జున గారు కూడా చెప్పారు, అట్లా చేయకూడదు కదా. అందుకని ఒకళ్ళ కాడ ఫుడ్ తీసుకుంటే ఇప్పుడు అందుకని ఆ మెల్ల కూడా దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు వేసుకొని అయితే తిరుగుతుంది. అయితే ఈరోజు రీతు ఆడే గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి. ఓకేనా, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళే చూస్తుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.